తలంపులోనికి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొందిన తన హృదయంలో నొచ్చిపోయాను. నరుల హృదయములో చెడుతనము భూమి మీద బహు చెడ్డది. నరులంటే ఎవరు? మనమే. మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి, భూమి మీద మనం చేస్తున్న క్రియలు చర్యలను బట్టి దేవుడు వీళ్ళు ఎందుకు నేను పుట్టించానా అని సంతాపం చెందారట. సంతాపం దేనికి సాదృశ్యం? తెచ్చుకున్నాడు. అయ్యో పాపం అని బాధపడ. అయితే నేను ఎందుకు కలుగు చేశానా అంటే మనం చేసే క్రియలు, మన యొక్క నడవడికలు, మన పద్ధతులు అన్నీ దేవునికి బాధ కలిగించే విధంగా ఉన్నాం. నరుల చెడుతనమును బట్టి వారి యొక్క చర్యలు, వారి తలంపులను బట్టి వారి యొక్క హృదయమే చెడ్డదని ఎరిగి అసలు నేను ఎందుకు ఇల్లు కలుగు చేశానా అనే ఆలోచన కలిగి తాను చేసిన పని ఉంటే తనే పశ్చాత్తాపడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఎవరెవరంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది, వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఎవరు అంటే ఎవరు? దేవుడు గ్రహించాడు. దేవుడు గ్రహించాడు కనుకనే ఎందుకు ఇలాగా నేను చేశానా అని బాధపడ్డాడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన విధముగా జీవించేవారమైతే దేవుడు మనం బట్టి సంతోషిస్తాడా? ఎందుకు ఇల్లు కలుగు చేశాను దుఃఖిస్తాడా? మన క్రియల చేరును బట్టి మన ఆన్సర్ మన దగ్గరే ఉంది. నేను ఆయనకి ఇష్టమైన రూపంలో జీవిస్తే ఆయన నా ప్రార్థన వింటాడు. ఆయనకి అనుగుణంగా నేను జీవించగలిగితే నా తలంపులు ఆయన తలంపులు ఒకటవుతాయి. లేకపోతే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా మాట వేరు, మీ మాట వేరు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన హృదయంలో చెడుతనం పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు దాన్ని బట్టి బాధపడతాడు కదా. మనకు చేయవలసిన సహాయం కూడా చేయాలి. అంటే దాన్ని బట్టి ఏది జరగాలన్నా ఏం చేయాలంటే ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మన తప్పిదమును మనం తెలుసుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేశాను, నన్ను క్షమించు, నీకే విరోధంగా కేవలంగా నేను పాపము చేశానని దేవుని సన్నిధానం ఒప్పుకోవటము, రెండోది విడిచిపెట్టడం. అంతేనమ్మా? ముందేం చేయాలా? ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలా? ఎప్పుడు ఒప్పుకోవాలా? ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు పోలీసు పట్టుకోకముందే నేను పలాని పని చేసని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడనుకో, శిక్ష ఏమవుతుంది? తగ్గిస్తుంది. పోలీసులే ఎత్తుకు పట్టుకొని తీసుకెళ్ళారనుకోండి, 4 బాతున్నప్పుడు నిజం చెప్పాడు అనుకోండి, శిక్ష తగ్గుద్దా? ఎక్కువ అవుతుందా? అంటే ముందు వచ్చినోడికి ఏంటి? తను చేసిన పని పశ్చాత్తాపడి తను సరెండర్ అయినప్పుడు తన మీద శిక్ష తగ్గింపబడు. పోలీసులు పట్టుకొని సిరగబాతుంటే అప్పుడు బాధలు తట్టుకొని చెప్పాడంటే దెబ్బలు తప్పవు, శిక్ష అనుభవించక తప్పవు. అలాగే దేవుడు ఏమన్నంటే నిన్ను ఏదో ఒక సమస్యతో మొత్తి, లేకపోతే ఏదో సమస్యలు గురయ్యి నీ సమస్యల్లో ఉండి నువ్వు చిత్తమతమవుతూ అప్పుడు ఒప్పుకోవడం కాదు. ఇవన్నీ బాగున్నప్పుడే నీ హృదయంలో స్పందన రావాలి. నేను చేసే పని మంచిదా కాదా? నా హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉన్నదా లేదా? దీన్ని స్వలాభంతో చేస్తున్నానా, స్వకీయ దురాశలతో చేస్తున్నానా, అది నా దేవుని కొరకే నన్ను నేను సమర్పించడం చేస్తున్నానా అనేది అది ఆర్థికమైన సరే, మానసికంగా సరే, ఆత్మీయంగా సరే మనం ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడే చెప్తున్నాడంటే నేను వాళ్ళ హృదయంలో చెడుతనాన్ని చూస్తున్నాను, నేను సంతాపడుతున్నాను, ఎందుకు చేశాడు అన్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు. ఇరిమియా భక్తుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, హృదయంలో చెడుతనం అంటే మా హృదయం అన్నిటికన్నా ఘోరమైన మోసకరమైనది, వ్యాధి. దాన్ని గ్రహించేవాడు దేవుడే. దేవుడు గ్రహించాడు కనుక మన హృదయాన్ని చూస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు యేసయ్య అందరి హృదయాలు ఎరిగినవాడు.
ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తాడు. అయితే వారి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన తలంపులు ఆయన తలంపులకి మరి భిన్నంగా ఉన్నాయా? మన ఆలోచనలు మన క్రియలు ఆయన ఎదురు ఎలా ఉన్నాయి? దేవుడు మన ప్రార్థనలు వినటం గల కారణము మనము ఆయన సన్నిధిలో గోజాడిన ఏడుపులు రోదనలు మనం ఆయన సన్నిధికి అది అంగీకారమైనది కనుకనే మూయబడిన ద్వారాలు ఆయన తెరిచాడు. ఆయన తెరిచాడు కదా అని చెప్పేసి మన పని అయిపోయింది కదా అని చెప్పేసి మనము ప్రార్థన చేయటం మానకూడదు. ప్రభు సన్నిధిలో అడగటం పని అయిపోయింది కదా అని చెప్పేసి అంటే అవసరం తీరిన తర్వాత తప్ప దాడతారంట కదా, అలాగ ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ వచ్చిన ఒక మాట చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రేమ రాయబడిందంటే ఆదికాండము అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించాను. ఇక్కడ ఎప్పుడైతే దేవుని కోపం వస్తే చేసిన పని ఏంటి చెప్పండి? మొదటిగా దేవుని కోపం వస్తే ఏం చేశాడు? జలప్రలయంతో అందరినీ నాశనం చేశాడు. ఆ దేవునికి వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ ఎలా కొట్టుకుపోయారంటే నీళ్ళల్లో కొట్టుకుపోయారు. పాట కూడా జలప్రలయము వెనుక పాపులంతా మృతులైరి అని ఎవరైతే జలప్రలయంలో నాశనం పాపులందరూ మృతులయ్యారు. నోవహు కుటుంబం, ఆము, షాము, యాపేతు, 3 కోడళ్ళు, వాడు మాత్రమే హరారాత పర్వతం మీదకి ఎత్తపడ్డాడు. దేవుడు హరారాత పర్వతం మీద దింపిన తర్వాత నీళ్ళన్నీ పోయి అనే చూసుకోవడానికి ఆయన ఒక కాకిని పంపించారు. కాకి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి పైకి చెంగిలాగా ఉంటుంది, ఈ అమ్మాయి పైకి చెంగిలాగా ఉంటుంది, నల్లగా ఉంటుంది ఒక రూపంలో చెప్పేసి. అంతేనండి. మరి నలుపు దేని సాదృశ్యం? అమ్మాయి పైకి చెంగి సాదృశ్యమా? నలుపు సాదృశ్యమా? నలుపు పెట్టడం నేనే వేస్తాను, కానీ నలుపు లోక దృష్టిలో ఇప్పుడు అయ్యప్పలు ఏమేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు శబరంలో పడేస్తున్నారు. మీరు చూసారు శబరంలో నేను వెళ్ళాను. అది ఏం లేదు, ఈ మనం కొండ ఎక్కుతాం కదా, మరేమో కొండ కొండ ఎక్కుతాం కదా, ఏం లేదు. సందులు గొంతులు కొండ కిందకి పైకి ఎక్కడం వచ్చాను. చనిపోయారు. ఇక్కడ పాపికొండకి వెళ్ళారా? రాజమండ్రి దగ్గర పాపికొండలు అదే లేదా భద్రాచలం వెళ్ళే దారిలో ఉంటుంది. వాడలు వెళ్తే దేవుడు నాకు తెలియకుండానే తీసుకెళ్ళాడు. సో కనుక ఈ వచనం ఏముందంటే ఏం చదివిన అమ్మాయి వాళ్ళు కాకిని వదిలేరు. కాకిని వదిలిన తర్వాత ఏం జరిగింది? అది వెళ్ళిపోయి చెడుని తింటాం మొదలెట్టారు. తర్వాత కొన్ని రోజులకి దేని వదిలేరు? పావురం వదిలేరు. పావురం ఏం చేసింది? ఎక్కడ ఉంటే ఇష్టం లేదు దానికి, ఎక్కడ ఉంటే ఇష్టం లేదు, మురికి మీద తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? రాటం వచ్చేసింది. అప్పుడు మళ్ళా రెండోసారి దాన్ని వదిలిపెట్టినప్పుడు రెండోసారి పావురం ఏం చేసింది? ఏ చిగురిది? ఒలీవ కొమ్మను పట్టుకొచ్చి అప్పుడు భూమి మీద నీళ్లు తగ్గినప్పుడు నోవహు వచ్చి అక్కడ బలి అర్పించినప్పుడు ఏమనంటే అప్పుడు పోతూ పెట్టే పరిశుద్ధమైన అర్పించినప్పుడు ఇక్కడ అప్పుడు నరుని హృదయ ఆలోచనలు వారి బాల్యం నుండి చదివి దేవుడు అంటే రేంబో అంటే ఇంద్రధనుస్సు మీకు తెలుసా? చదువు అమ్మాయి ఇంకా చదివేస్తుంది అన్నమాట. నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారం నేను సంహరింపను. అయితే బాల్యం నుండి చెడ్డది కనుక చేసినట్లు నేను చేయను.
కనుక అప్పుడు నోవహు బలులు అర్పిస్తే ఆ బలులు అది ఎలా ఉంటాయో మంచి ఇంపైన చెప్పమ్మ చదువు ఏమన్నది ఆయన ఇచ్చిన అర్పణలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండేది. ఉందా లేదా అక్కడ? చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరిలా సహించడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి చెడ్డదండి. ఎలా తెలుసు మీకు బాల్యం నుండి చెడ్డది? ఒక పిల్లలు నేర్చుకోండి, వాడికి పక్కన పక్కన నానిచ్చిన తర్వాత ఆ పెట్టా అంటే ఆ పిల్లడు ఆయన భుజం మీద ఎక్కాడు, ఆ నాన్న పక్కన పట్టుకుని చెప్తున్నాడు. పెట్టమంటే ఏంటంటే ఇది నాది అంటాడు. ఆయన తెచ్చాడా? పిల్లడు తెచ్చాడా? ఎవరు తెచ్చారు? నాన్న తెచ్చాడు. చేతితో కొడుకు తినమని చెప్తున్నాడు. ఇంకో చేయి చాపాడండి, పెట్టరండి. పెట్టమంటే నాది అంటే ఇది ఎవరో తెలుసు? నాదని ఎందుకు అన్నాడు? బాల్యం నుండి మొండితనం నాది. ఇప్పుడు ఆ పొట్లం తినలేడా అక్కడ తెచ్చుకొని? దేవుడు కూడా అలాగే మనం పరీక్షిస్తాడు, మనకు కావాల్సినవి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనం పరీక్షిస్తాడు, ఇస్తాడా ఇవ్వడా. ఇవ్వకపోతే నాది అని ముందుళ్ళకి అన్నాడు, అది అంతతో అయిపోతుంది. అది బ్లెస్సింగ్స్ రావు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తారో అప్పుడు ఈ మంచి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే పెడితేనేమో నా బుద్ధి, పెట్టకపోతేనేమో నా బుద్ధి అంటాడు. అంతేనా? అంటే తనకు మంచి చెప్పుకుంటూ ఉంటాం. మన నోవహు ఇచ్చిన ఆ అర్పణ బలులు దేవుడికి ఇంపైన సువాసన గుండి నేను మిమ్మల్ని చేపించను. ఇదిగో ఇంద్రధనస్సు పెడుతున్నాను, ఈ ఇంద్రధనస్సు నీకు నాకు సమాధానము కలిగించేది. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవులకును మేఘములను చాలా నా ధనస్సు. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు లైట్ ఉన్నప్పుడు చూసారా? రంగురంగులుగా ఆకాశం మీద కనపడుతుంది. అది ఎక్కడో అంచు తెలియదు కానీ అలా రేంబో కనపడదా? అది దేవుడు మనకి ఇచ్చే సమాధానం. అది ఎప్పుడైతే మనం చూస్తామో నోవాకి దేవుడు ఇచ్చినట్లుగా దేవుడు మనకి అప్పుడు అందరూ చంపినట్టుగా ఇప్పుడు సంపన్నం. అయితే మనం పశ్చాత్తాపడటానికి ఒప్పుకోవడానికి అవకాశం దేవుడు మనకి ఇస్తుంది. తనకు తానుగా పశ్చాత్తాపడాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఏం రాయబడిందంటే లూకా సువార్త 1:51 ఏం రాయబడిందంటే గర్విష్ఠుల హృదయం అంట మరి దేవునికి హేయంగా ఉంటుందంట. త్వరగా చదవండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. ఇక్కడ దేవుడు తన వైపు వచ్చే వారికి కృప చూపుతాడు. గర్విష్ఠులు ఏం చేస్తారంట? ఎవరు తడవకుండానే చెదరగొట్టారు. ఒక విషయం గమనించండి, ఇప్పుడు మనకి ఏమి లేవని చెప్పేసి ఎప్పుడు లేని వాళ్ళగా ఉండము, లేదా ఇప్పుడు ఉన్నవాళ్ళని చెప్పేసి ఎప్పుడు ఉన్నవాళ్ళుగా ఉండము. టైం ఎప్పుడు ఎలాగ మారుతుంది ఎవరికి తెలియదు. అయితే మనం దేవుని భయభక్తులుగా ఉండాలి. మనం ఆయన ఆడుకుని ఉన్నప్పుడు ఆయన మనకు ఒకసారి ఇస్తే దాన్ని ఎవడు తరం కాదు తీసుకుంటాడు. దేవుడు ఒకవేళ నిన్ను ఆశీర్వదించాడు అనుకోండి, నీ చేతులను తీసుకొని ఎవరి తరము కాదు. కనుక మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి. మన తలంపులు మన ఊహలు అన్ని ఆయన ఎదుట సరిగ్గా ఉండాలి. మనం సరి చేసుకొని ఒప్పుకొని దేవునితో మనం మరి సహవాసం చేసేవాడంటే ఒక దినం మనకు దేవుడు పరీక్షిస్తాడు. ఓర్పుని సహనాన్ని ఆయన టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో పాస్ అయినప్పుడు తన యొక్క వాకిలి ఇవ్వటము ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అక్కడ వచ్చిన ముందు ఏముందంటే అది ఎవరికి కృప చూపుతాడు? 51 మరొకసారి. ఆయనకు భయపడే వారికి ఆయన కనికరము అంటే మన పిల్లలు
ఎవరికి? దేవునికి భయపడేవారు. భయపడిన వారికి ఎలా ఉంటుంది? గర్విష్ఠులు ఏం చేస్తాడంటే ఆయనే చెదరగొడతాడు. అంటే చెదరగొట్టే జనాన్ని కూడా ఉండకుండా భయపడి దేవుని పొందుకునే వారిగా ఉండాలి. దేవుని మాట విన్న దేవుని నాశనం చేశాడు. దేవుని మాట విన్న వాడికేమో ఆయన సమాధానం ఇచ్చాడు. కనుక ఆ దినాల్లో దేవుడు ఉన్న దేవుడే ఈ దినాల్లో ఉన్నాడు. అయితే మన హృదయ ఆలోచనలు దేవునికి సరిగ్గా ఉన్నాయా లేవా? నీ క్రియలు నేనే ఎరుగుదును. చెప్పండి, చల్లగానైనను నువ్వు చల్లగానైనను వెచ్చగా ఉండినా అది మేలు. అది ఇప్పుడు ఏమైపోయిందంటే నీ కన్నులకు అది మరి. అందుకని దేవుడు ఏం చెప్తుంది? యాసావు పిలిచాడు. యాసావు పిలిచినప్పుడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారుడైపోయాడు, దేవుని మాట అసలు వినలేదు. టైం వచ్చేటప్పటికి మారు మనసు పొందాలని ఎంతో ప్రయత్నం చేశాడు. దేవుడు అతనికి ఇచ్చిన సమయం దాటిపోయింది. యెజబెల్ ప్రవక్తలు చెప్పేది మారు మనసు పొందాలని టైం ఇచ్చాడు. యెజబెల్ దేవుడు మంచం పట్టించాడు, చచ్చింది మారు మనసు పొందడానికి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, తిన్నాడు. ఎప్పుడంటే అన్ని అయిపోయిన తర్వాత యేసయ్యను పట్టించేసి సిలువేసి చంపడా తీసుకెళ్ళేటప్పుడు పశ్చాత్తపడ్డాడు. ఆ ప్రార్థన దేవుని చేరలేదు. తనకు తానే గురిపెట్టుకొని పట్టబగిలి. అంటే సమయం ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. నీ తలంపులు వేరు, నా తలంపు, నా ఆలోచనలు వేరు, నీ క్రియలు, నీ జీవన విధానము దేవునికి ఏ విధంగా ఉన్నవి. దేవుడు చెప్పినప్పుడు వినకపోతే జనప్రలో నాశనమైన జనాలు నాశనం. అందుకని ఇర్మియా గ్రంథం ఇంకా చదివారు కదా. ఇర్మియా గ్రంథం ఏమో రాయబడింది అక్కడ 33 అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 33:17 చదివారు. ఆయన ఆ కింద వచ్చిన కూడా చూడండి. తర్వాత చదవండి. మా నరుని హృదయమును కేవలము తర్వాత ఆలోచనలు కేవలము చెడ్డది. ఇర్మియా గ్రంథం 23:17 వచ్చిన 23:17 వచ్చిన వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయంలో మూర్ఖత్వం చెప్పున నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనాన్ని బట్టి పలుకుదురు. యెహోవా నా మాట విని గ్రహించినట్టు 23:17 వచ్చిన 17 కావున 17 నుంచి అక్కడ నరుని హృదయమును చూడమ్మ ఎత్తుకు లేదంటే ఇర్మియా గ్రంథము 23:17 వచ్చి మీ అందరికి తెలిసింది. నరుని హృదయము వ్యాధి గలది, మోసకరమైనది, అది గ్రహించేవాడు. ఎన్నో వచ్చిన చెప్పాము అంటే తిరగే చెప్పాను మాట. అమ్మ ఉన్నాడు ఒక్కసారి గడి చెప్పండి. ఎన్నో ఇర్మియా 17 అధ్యాయము 9 అధ్యాయము అమ్మ తల్లి మీకు ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 9 తిరగేసి మార్గేస్తున్నారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల పనులు చెప్పిన ప్రతికారం చేయటకు యెహోవా నేను అని హృదయంలో పరిశోధించేవాడు అగ్రేంద్రియములను పరీక్షించేవాడును. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కాజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని నిడవవలసిన వచ్చును. అటు వాడు కడపటి వాటిని ఇప్పుడు కౌజు పెట్ట గుడ్లు పెడుతుంది, పిల్లలు చేయదు. కాకి లేనప్పుడు చక్కని గుడ్డు తీసి అక్కడ పెట్టారు. అర్థమైందండి? మరి పెద్ద అయినప్పుడు కాకి పిల్లలు ఉంటుంది,
దాని రంగు కూడా నలుపు ఉంటుంది కానీ అది ముందు అర్థం కాదు. కౌసు పెట్ట గుడ్డు తీసుకెళ్ళి పొదిగే కాకి గుడ్లు పెట్టేస్తారు అన్నమాట. ఎప్పుడైనా గమనించారా? మనోళ్ళు చాలా మంది కోడి పొదుగుతున్నప్పుడు బాతు గుడ్లు పెట్టేస్తారు. కోడి ఉండదు, కింద పోతుంది సన్నగుంటారు కదా. అయినా పిల్లలు అనుకుని కూడా తిప్పుకుంటుంది. నీళ్ళలోకి వచ్చేటప్పటికైతే ఈ పిల్లలు వెళ్ళిపోతాయి, కొన్ని ఒడ్డు ఉంటాయి. గమనించారా? సరే, ఇక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది, అది చెడ్డది అనమాట, ఘోరమైన చెడ్డది. మన హృదయంలో ఉన్నది ఏంటో తెలుసా? నీకా నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళి నేను చెప్పాను చెప్పు అని చెప్తా. అయ్యారు చెప్పారు, ఆయనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డబ్బు తీసుకొని అక్కడికి వెళ్ళమని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడేమో విజిట్ పే చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జాబు ₹1,00,000 అంటాడు, 2 లక్షలు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 30 రోజుల వరకు అది తీసుకెళ్ళిన తర్వాత ఏదో పనులు పెట్టిన తర్వాత నీ వీసా అయిపోయింది అబ్బాయి, ఇది ఒరిజినల్ కాదు పోమంటాడు. ఇక్కడ డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఆడు మాట్లాడి అక్కడ ఇంటికి రాలేక, బయటికి పోలేక, పారిపోలేక సతమతమవుతుంది. నమ్మిస్తారు వీళ్ళు మోసగాళ్ళు. వాళ్ళు మోసానికి ఏమైపోతే తెలియక వీళ్ళు నష్టపోతారు. ఇతరుల జీవితాలతో వాడుకునే వాళ్ళు ఈ బ్రోకర్స్. దేవుడు వారికి కఠినమైన శిక్షిస్తాడు. నువ్వు చెడపకురా చెడేవరా. వాడు ఎంతగా చేస్తారో వాడు చేసిన దోషము వారి బిడ్డలకు వెళ్ళిపోతాడు. ఇందాక మా చాసి అంటుంది, ఆవిడకు రావడం కష్టాలంట, తల్లిదండ్రులు మేమంటాం. పాత నిబంధన చదివినట్టుందన్నమాట. అంటే పాత నిబంధన గ్రంథంలో తల్లిదండ్రుల దోషం ఎవరిలో వస్తుందంట, అక్కడికి చదివింది. కొత్త నిబంధన రాలేదు పిల్ల. అప్పుడు అనుకున్నా నా మాట ఏంటంటే, ఆవిడ కష్టం రావటానికి మేము కారణం అంటే పాత నిబంధన చదివింది. ఇంకా దేవా కొత్త నిబంధన కూడా చదివించి ఆ తర్వాత కారణం ఏంటో కూడా తెలుస్తుంది. సగం తెలిసిన వాడికి అలాగే ఉంటుందండి. ఎక్కడో చెప్పారన్నమాట, ఏదో కథ చెప్తుంటే కడుపులో వింటున్నాడంట, ఎత్తుగా అలా చేయాలి అన్నీ చేయాలని. అప్పుడు అవి వింటున్నాడని నువ్వు కూడా దేవుడు అంట గ్రహించి ఆపే ఆపే అన్నాడంట. కథ చెప్పొద్దన్నట్టు ఆపేశాడు. ఆపేసిన కడుపులో పెరిగాడు, పైకి వచ్చాడు యుద్ధం చేయడానికి. కురుక్షేత్రం అనమాట. ఆ కడుపు నుండి ఎంతవరకు ఉన్నాడో అంతవరకు యుద్ధం చేసుకుంటే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలి? ఆ కథలే ఏం చేస్తాడు? అక్కడే పోయి సగంలో కనబడుతుంది. పూర్తిగా తెలియని పరిస్థితి ఏంటి? నాకు అన్నీ తెలిసాను. కరెంట్ పెట్టుకుని అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ ఓడదీసి ఫ్యాన్ పక్కన పెట్టేశాను, అన్ని పాటలు ఓడదీసి పెట్టేశాను. బాగా వచ్చేసింది. మరి తిరిగి పెట్టాలంటే ఏది ముందు పెట్టాలా, ఏది వెనక పెట్టాలా? ఓడతీయడం మీద ఓడతీసాం, టకటాక వచ్చేసినాయి. దేని తర్వాత ఏది పెట్టాలి తెలియకపోతే ఏమైపోతాయి? ఏదో బాగుంటుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఇవన్నీ పోగు చేసేయాలి. మరి అనిపిస్తే వాళ్ళు పెట్టి డబ్బు తీసుకుంటారు. కనుక మన ఆలోచనలు వేరు. మనకు అన్నీ తెలుసు అనుకుంటాము, మనమే బోధన పడతాం. అది ఎప్పుడంటే నష్టము కష్టం కలిగినప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఒక మాట చూడండి, 55 యెషయా గ్రంథం చదవండి, 55:6 త్వరగా చూడండి. నేను యెషయా గ్రంథం 55:6 ఏమి రాబడిందంటే, దేవుని యొక్క తలంపులు. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వెతుకుడి. భక్తిహీనులు తమ మార్గములు విడువవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు 8వ వచనం చదవమ్మా. తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు
వైపు తిరిగినాడరా ఆయన బహుగా క్షమించును. ఏం చేస్తాడంటే దేవుడు క్షమించును. ఇంకా నా తలంపులు నా తలంపులు ఈ తలంపు వంటివి మీ కావు. తలంపుల వంటివి కావు, నా త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అనే చక్కగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు అనుకున్నట్టుగా నేను అనుకోవట్లేదు, నేను అనుకున్నది నువ్వు అనుకోవట్లేదు. నేను నీ దగ్గరికి ఉన్నప్పుడు నన్ను వేడుకో, నీ సమీపంగా ఉండగా నువ్వు వేడుకో. నువ్వు వేడుకుంటే ఏమవుతుందంటే నీకు ఆయన వేడుకున్నప్పుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. అలాగే ఉండిపోవు. ఒకవేళ ముందు నీ ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు. ఎంతవరకు దేవునికి వ్యతిరేకంగా దౌర్జన్యంగాను దుష్ట ఆలోచన దుష్ట తలంపులతో ఉంటే ఆ దుష్ట తలంపుతో సంపాదించింది అదే ఉండదు. ఆ రోజు నువ్వు ఆనందపడతావు, సంతోషిస్తావు, ఎంతో ఆనందిస్తావు. ఆ తర్వాత జనాలన్నీ చాలా భయంకరమైన జనాలు. కనుక ఈ వచనం అనుకోసం 55 యెషయా గ్రంథం 6వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. అంటే మనకు ప్రార్థన అయినప్పుడు ప్రార్థన చేసి ఎక్కడ ఆరాధన అన్నా, ఎక్కడ సభలన్నా, ఎక్కడ కూటాలన్నా, ఏదన్నా ముందు మనం వెళ్ళి దేవుడు ఏం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని మనం వినాలి. పాదులు ఏం లేదు, బిషప్లు, డాక్టర్లు, రెవరెండ్లు, పూజారులు, గీజలు నథింగ్. ఎవరి నోటుందని వచ్చి దేవుని వాక్యం వస్తుంది, దేవుని వాక్యం వస్తుంది. ఇవాళ గ్రేడ్లు అనమాట, గ్రేడ్లు 1వ తరగతి, 2వ తరగతి, 5వ, 10వ తరగతి చెప్తున్నారు కదా. అంతవరకు తెలిసి నాకు మిగతా తెలియదు. నాకు ఎంతో తొందరలో ఏం తెలియదు, నాకు కాలేజీ డిగ్రీలు ఏం తెలియదు, నాకు అంతవరకు తెలుసు. అయితే ఈ వాడు చదివిన దాన్ని బట్టి గ్రేడ్ లేదు, కానీ దేవుని నోటి వచ్చే వాక్యము అది ఎలాంటిది? జీవము గలది, బలము గలది, వాడైన రెండంచెల గల రక్తము ప్రాణాత్మలను మూలుగులను విభజిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది వాక్యము? హృదయంలో చెడుతనం నిండి ఉన్నది, పాపము నిండి ఉన్నది. ఆ వాక్యముని కట్టుకుని లోన దూరి అప్పుడు చేసినప్పుడు పరితాపం, పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆయన తలుపుల్లో మనం వెళ్తాం. నా తలుపులో ఏమన్నంటే సమీపంగా ఉండగా ఆయన వేడుకున్నది. వేడుకుంటే ఏం చేస్తాడంట? ఆయన క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంట? ఆయన నా తలంపులు తలంపులు కావు, నా ఆలోచనలు నీ ఆలోచనలు కావు. కనుక నీవు నా వైపు తిరిగితే, ఆ కట్టు తిరిగితే నేను నీ కట్టు తిరుగుతాను. కనుక ఏ విషయమైనా సరే దేవుని లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము, పొందుకోలేము కూడా. కనుక ప్రభువా మరి దీనులమైన మనలను ఆయన మన్నించి క్షమించి. అయితే ఒక కార్యక్రమంలో ఏంటంటే దేవుడు మన ఆలోచనల తలంపులు ఆయనకి అంగీకారం ఉండి ఆయన చిత్తానుసారంగా నేటికి ప్రార్థన జవాబు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక గుడేలే కాదు, మన జీవితాలు కట్టుకోవడం కూడా అలాగే ఆధారపడింది. ఏదో పని జరిగిపోయిందంటే సంకల ఎగరేయడం కాదు. నా కుటుంబాన్ని కట్టుకోవాలి. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి కారణం నేనా, నా భర్త, లేకపోతే నా అహంభావమా, నా జీవితంలో ఆయనకి ఇష్టమైనది ఉన్నదా లేదా? దేవుడు పరీక్షిస్తే నీకు చాలా ధన్యుడు. దేవుని గర్తింపు వస్తే నీకు చాలా ధన్యుడు. దేవుని గర్తింపు రాకుండా మానవుని గర్తింపు అయితే నీ జీవితంలో ఏమి రుచి పరిచయం ఉండదు. ఒక అమ్మ చేపల కూర వండితే పరిగణించిగా ఉంటుంది. ఒక అమ్మ చేపల కూర వండుతుంటే ఆ చేపల మార్కెట్ సువాసనే తప్ప రెండోది ఏముంటుంది అంటే అర్థమైందండి. ఆవిడ తోముతుంది, ఆవిడ అనుకుంటుందంట అందులోనే పుట్టింది, అందులోనే పెరిగింది, మరి ఆ నీళ్ళతో ఎందుకు కడగాలా? చేప ఎక్కడ పుట్టింది? నేను ఎక్కడ పెరిగింది? మరి ఆ నీళ్ళతో కడగాలా? అక్కర్లేదు, వచ్చేసాయి, వేసేసాయి. అప్పుడు ఏమైపోయింది? ఆ వాసన వాసన వాసనగానే ఉంటుంది, ముక్కలుగానే ఉంటాయి. అది వాళ్ళే తినగలరు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది అందులో పుట్టింది, అందులో పెరిగిందో, ఆ నీళ్ళతో ఎందుకు కడగాలా అంటే అందులోనే జీవితాంతం అవుతుంది కదా. మన జీవితము లోకములు పుట్టాము, లోకములో పెరుగుతున్నాము, లోకములో ఉన్నాము కాబట్టి బయటికి రావాలి, శుద్ధి అనేది కావాలి. మరి ఒక కూర ఎంత బాగుంటుంది అంటే అని ఏం చేశారు? లోపల పేరుతో కూడా పైన తుక్కుంటూ
తీసి దానికి వేయాల్సిన మసాలాలు వేశాడు. కానీ మన జీవితము పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాతాలని పోకుండా పరిశుద్ధులం అవ్వాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. అనగా బాప్తీసం పొందాలి, యేసు ప్రభు రక్షణగా తీర్చుకోవాలి. మనం ఆ శుద్ధీకరణ అనేది ఆయన ద్వారా వచ్చినప్పుడే ఆయనకి మనకు ఒక కనెక్షన్ ఉంది. కనుక మనము వేరుగా ఉండాలంటే దేవునికి దగ్గరగా రావాలి. దేవుని దగ్గర రావాలంటే మనలో హృదయంలో చెడుతనంలో తీసివేసుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉంటాం మనము, ఎప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని మారుస్తాడో. పనికి రాని పాత్రను పనికొచ్చేగా రాస్తాడు. ఇక్కడ చక్కటి మాట ఉంది. ఆయన ఏమన్నంటే నీ తలంపులు నా తలంపులు కావాలి. మరి మన తలంపులు ఎలాంటి ఏం చెప్తున్నాడు? మొదట యెహోవా దినాల్లో నన్ను హృదయంలో చెడుతనం. మన తలంపులు కేవలం దేవునికి విరోధంగా ఉన్నాయి కనుక దేవుని కోపం వచ్చింది, జరపడం నాశనం చేశాడు. తలంపులు మన హృదయం మన ఆలోచన వ్యాధితో నిండి ఉన్నా కనుక నా దగ్గరికి రండి, ఈ తప్పిదం ఒప్పుకోండి. ఎందుకంటే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది అక్కడ అంటే మన పాపములను మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాం. యేసయ్య రక్తంతో మనం పవిత్రంగా ఉన్నప్పుడు, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డగా ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన గోజాడినప్పుడు, మన కన్నీరు కార్చినప్పుడు కనుక యేసయ్య ఎన్నో మేలు చేశాడు. కనుక మేలులెన్నో చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభువు. మేలులెన్నో చేయవాడు మన ప్రభువు, బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభువు. ఇలాంటి మన తలంపులు అనేది ఎక్కడ ఉంటాయి చెప్పండి? తలంపులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయండి? పదంలో ఉంటాయి, మనసులో. మనసు ఎక్కడ ఉంది? మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? మనసుకి హృదయానికి సంబంధం ఉందా? అక్కడ తెలుసుకొని చెప్పండి మీరు. మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ? హృదయం ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది హృదయం? మా చుట్టూ తిరుగుతుంది. బేబీగా హృదయం ఎలా తిరుగుతుందంట? చుట్టూ తిరుగుతుందంట. అంటే హృదయంలో లేదు, అంటే గడబడి ఎక్కువైపోతుంది అనమాట. తలంలో ఒక్క తలం మీద నిలబడకపోతే హృదయం గడబడైపోతుంది. డబ్బులు టైం రాలేదనుకోండి, హృదయం అయిపోతుంది.
ఫోన్ ఎత్తితే ఫోన్ వస్తుంటే రింగ్ వస్తుంటే ముందు ఎత్తిన ఫోన్లు వేరుగా ఉన్నాయి, తర్వాత వచ్చే ఫోన్లు ఇప్పుడు వస్తావు ఇప్పుడు ఎత్తావు రండి ఇవ్వండి. ఈ మాట ఎలా ఉంటాయంటే చాలా ఇంపుగా ఉంటాయి కదా. అప్పుడు హృదయం ఏమైపోతే కలవరపడ. దేవుడు ఏమన్నాడు? కలవరపడవద్దు. మన హృదయము అంటే కంటితో చూసినది మొదట ఎక్కడికి వెళ్తా చెప్పండి? ఎక్కడికి వెళ్తా చెప్పండి? హృదయంలో చూసింది ఎక్కడికి వెళ్తుంది? మెదడులోకి వెళ్ళిన తర్వాత చిన్న మెదడు, పెద్ద మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు ఎప్పుడు నిద్రపోంటుంది. చిన్న మెదడు చుట్టు 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 అంటుంది. మరి చూడండి కంటి ద్వారా ఏంటమ్మా హృదయం చెప్తుంది. చూచిన చూపు ద్వారా లోపల ఆందోళన చెందేసి వెంటనే ఏం చేస్తుందంటే చెప్పేసి ఇచ్చేస్తాం. చూసావు కదా, కాల్ చేస్తా ఉంటుంది. అంటే మన యొక్క మొదట చూచిన ద్వారా వెంటనే విన్న ద్వారా ఇవన్నీ ఆడి పనులు చేసేసుకుంటాం. అంటే మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ పళ్ళన్నీ కలిసి అంట నాలుగు మీద చాలా జాలిపడి ఎంత రుచికరమైన ఆహారం ఇస్తుంది. అంటే నేను తింటున్నా సరే నాలుగు అనుకుంటున్నట్టు అన్ని నలిపి అది ముక్క కక్క అది చేపలు అన్ని నలిపి పళ్ళతో నలిపి ఎక్కడికి అందిస్తుంది? నాలుగు అందిస్తుంది. నాలుగు ఎంత చక్కగా రుచి చూసి ఉప్పు ఉంది, సప్పు ఉంది, పరం ఉంది, పుల్ల ఉంది దాన్ని అనుకుందంట. ఈ పళ్ళన్నిటికీ నేను ఏదో చెయ్యాలనుకున్నా. ఏమనుకుందంట? ఎందుకంటే ఈ పళ్ళన్నీ మిక్స్ చేసి రసం చేసి నాలుకను తెస్తుంది కదమ్మా. నాలుక ఎంతో ఆనందంతో ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆ నాలుక అందంట, ఆ పళ్ళులారా నన్ను ఎంతో ఆనందపరుస్తున్నారు, నాకు ఎంతో తోడ్పడుతున్నారు, మీకు ఏదో ఒకటి చేయాలనుకున్నా అంటే ఆ పళ్ళన్నీ ఒక మీటింగ్ పెట్టుకుని అంట. మీటింగ్ పెట్టుకుని అనుకున్నట్ట మనకి ఏదో చేస్తారు, మనం ఏదో ఒకటి పారదాం, అదేదో చేసి పారదాం అనుకుని 36 పళ్ళు ఉంటాయి కదా, 36 పెట్టుకుని అట్లనే అమ్మ నువ్వు ఎవరి దగ్గరికి నిన్నప్పుడు ఎవరు చెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళు ఏమన్నారు? తిడితే కొట్టారంటే నాలుక ఏం చేయాలంట? తాను మాకు ఏ గిఫ్ట్లు ఇవ్వద్దు కానీ నువ్వు ఎవరిని తిట్టావు. తిరిగితే వాళ్ళు నిన్నే పడుతుంది, నీ నాలుగు కోసేస్తారన్నా బాగున్నావు అంటలేదు. ఏమన్నారు? కొట్టంటే ఎవరు రాకపోతాయి ఏంటి నా పులు రావడం కనుక నీ గిఫ్ట్ దాంట్లో నువ్వు ఎవరిని ఏమి నోరు జారి ఎవరినేమి మనకు మేము ఉన్న చోట్లోనే మమ్మల్ని ఉండని అంటే ఇప్పుడు నోరు జారినా ఏం జారిపోతాయి? నోరు జాతర కారణం ఎవరు? నాలుక. నాలుగు చెప్తే బాబు కొడుకు ఉంది కానీ చెప్పను. కనుక నాలుక ఏంటంటే మన అవయవములో అది తొందరపడేదంట. యాకోబు రాసిన పత్రిక 3 రాయబడింది ఏంటంటే నేను చదవగానే ఒక మాట చెప్పాను. వాడని అది పెద్ద వాడ చుక్కాని ఇలా తిప్పితే ఇది తిప్పిపోతుంట. ఎలక చుక్కాని గుర్రం వెళ్తున్నప్పుడు కళ్ళు వాడి తిప్పితే గుర్రం కళ్ళు కప్పేసి అంటారు కదా. కళ్ళు వెడి తిప్పితే గుర్రం లోపడతారు. పెద్ద వాడ కూడా చుక్కాని గుర్రం. కానీ చిన్న నొప్పు ఏం చెప్తాడా? పెద్ద అడవి తలపెట్టినట్టుగా చిన్న నాలుక కొప్పలన్నీ ఇచ్చారు. ఒక్క మాటే నువ్వు పాస్ అయ్యావు అంటే తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వస్తావు. నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే ఉన్న తలుపు పెట్టేసుకెళ్ళి అర్థమైందా? కనుక మన జీవితంలో మనము చేసే క్రియలను బట్టి మన తలంపులు, మన ఆలోచనలు ఆయన చూస్తున్నాం. కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండి ఆయన దీవులతో మనం ముందుకు వెళ్ళాలంటే మన నోటిని 4 మొదటి పేతురు రాసిన పత్రికలోను కీర్తన కూడా ఉంది.
జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకున్న తన నాలుకను కపటమైన మాటలు పలుకున్న తన పెదవులను కాచుకొని సమాధానం ఎత్తి దాన్ని వెంటాడు. దేవుని యొక్క సమాధానం మనకు రావాలంటే మన హృదయ ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, విలుచున్న దేవుడు, ప్రతీకారం చేసే దేవుడు. ఆ దేవునికి సరైన విధంగా మనం జీవిస్తే ఒక దినమందు మన హృదయం ఆయనని సరి చేసుకుంటే మన కోరికలను సిద్ధపచేసి ఆలోచన యావత్తు ఒక పిలిపి దశపత్ర మాటలు అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక మన ప్రభు మన దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే మన హృదయం ఆయన ఎదుట సరైనది. ఎప్పుడైతే సరైనగా ఉంటుందో అది ఎలాంటి సమస్యలు మనకు కొండగా ఉంటుంది, కానీ అది ఆయన దృష్టిలో అది ఏమీ కాదు. ఆయన ఇష్టమైనట్లుగా ఇంతవరకు నేను చెప్పేది ఏంటంటే మనం కన్నీటితోనూ ఉపవాసంతోనూ భారముతోనూ ప్రభుని అడిగాము. ప్రభు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చే కారణం ఏంటంటే మన హృదయము రహస్యాలు ఎరిగిన దేవుడు, మన అంతరిందలు ఎరిగిన దేవుడు. మనం అడిగిన దానికి ఇష్టమైనది కనుక ఆయన వాకిళ్ళు విప్పి సహాయం చేస్తాం. అలాగే మందిర విషయమైనా కాకుండా మన కుటుంబాలు కట్టుకోవాలన్నా, మన జీవితంలో సరిచేసుకోవాలన్నా, మన సమస్యలు పరిష్కారం రావాలన్నా మన తలంపులు ముందుగా ఆయనకి ఎదుటి పెట్టాలి. నేను ఏదైనా సరే మీరు గమనించారు లేదో ఒక మాట చెప్పి ముగిస్తాను. ముందు సమ్ సైడ్ సెంటరింగ్ అప్పుడు ఏం చేశాను, వెంటనే ప్రార్థన పడడం చేశాను. ఐరన్ అన్నప్పుడు ఏం చేశాను, స్లాబ్ అన్నప్పుడు ఏం చేశాను, మరి ఎక్కడ పరిగెత్తాము, దేవుని. అలాగే మీ సమస్య ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎక్కడ పరిగెత్తాలా, దేవుడు. ఆ సమస్యకు పరిష్కారం ఎవరు, దేవుడు. ఎప్పుడు పరిష్కారం ఇస్తాడు, మన హృదయములు ఆయన ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు. మనం అడిగేది అది ఆయనకి చిత్తానుసారంగా ఉండాలి. మన స్వార్థంతో అది జరగదు. నిస్వార్థముగా దేవుని అడిగితే ఒకవేళ నష్టపోయినా డబుల్ బ్లెస్సింగ్ ఇస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక నమ్మదగిన దేవుడు మన హృదయములో ఉన్నంత వరకు మనకి ఏది కనుక అనే జీవాధిపతి అనే దేవుడు. కనుక కష్టకాలంలో నీవు నాకు మొదపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నమ్మదగిన. మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు మీరు చేస్తారని ఈ మాట దేవుడిచ్చిన మాట దీవించక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మా హృదయ రహస్యాలు వినేవాడు, నా తలంపులు వినేవాడు. ఈ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నరు హృదయము బాల్యం ఉంటే చెట్టుది, నరు హృదయము చెడిపోయినది. వారు చేసే పనులను సంతాపడ్డాం. కానీ నోవహు మళ్ళీ తిరిగి బలులు అర్పించిన తర్వాత సమాధానం ఇచ్చేవు తండ్రి. ఆ బలులను మీరు సువాసనగా చేసుకున్నారు తండ్రి. కానీ నా వైపు మీరు తిరిగితే మీ వైపు తిరిగారు. దుర్మార్గులు మరణం పొందటం వల్ల నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. తన దుర్మార్గతను వదులుకొని మరణం ఉంటే నాకు ఎంతో ఆనందకరమైన సెలవిచ్చారు. కనుక మా చెడుతనమును బట్టి, మా హృదయ తలంపును బట్టి నువ్వు ముందు అడుగుకు ముందే తెలుసు కనుక నీకు ఆయాసకరమైనది, నీకు విరోధమైనది ఉంటే తీసివేసి ఈ శిలువ రక్తంతో మాకు శుద్ధి చేసి ఆగిపోయిన పనులను ప్రభా చెడిపోయిన కుటుంబాలను దాని ప్రభా మరి పగిలిపోయిన హృదయాలను మనం వారి జీవితాలను కట్టాలని, వారి యొక్క సమస్యలను వారి తొలగించి ప్రభా వారి క్షేమాన్ని సమృద్ధి కలిగించేయాలని, వారి హృదయం సరి చేసుకున్న తక్షణమే పరిశుద్ధాత్మ దేవా వారి హృదయాలు వారి జీవితాలు క్రియ చేయాలని, ఈ చిత్తాన్ని బయలుపరచాలని ప్రభు పేట వేడుకుంటున్న తండ్రి. బిడ్డలు దీవించండి. ఇంతవరకు వారు ప్రార్థన విన్నారు, జవాబు ఇచ్చారు. అలాగే వారి కుటుంబాల్లో కూడా జయ జీవితాన్ని మీరు అనుగ్రహిస్తారు. యేసు దివ్యనామమును వేడుకొనుచు ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్.